₹10 సినిమా కోసం వేశారు. ఇంత వరస్ట్ అనమాట. బూతులు వస్తున్నాయి సినిమా చూస్తాను ప్లే స్టేషన్ లో 400 బొక్క ఇంతకన్నా ఘోరమైన ఉండదు లేవు. సో సినిమాకి ప్రతి ఒక్కరు చూడొచ్చు. అని మేము ముఖ్యంగా ఏంటంటే యశ్ కాస్ట్యూమ్ కానీ ఒక డాన్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ ఫైట్స్ యూత్ కి బాగా ఫైట్స్ అంటే ఇష్టం కాబట్టి ఫైట్స్ కావాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్ గా సినిమా వచ్చి చూడొచ్చు. సినిమాలో ఫైట్స్ తప్ప స్టోరీ లేదు. ఏం చెప్పాలంటే ఫైట్స్ మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఎందుకు కొట్టుకున్నారు, ఎవరెవరు కొడుతున్నారు కూడా అర్థం కాదు. సో నాకైతే ఉపేంద్ర సినిమా చూస్తానని అర్థమవుతుందేమో కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 10 సార్లు చూసినా కూడా అర్థం కాదు అనిపించింది అన్న. కానీ చిత్త కొట్టేశాడు. ఎందుకు కొడుతున్నాడో తెలియదు, చిత్త కొట్టుకుంటే వెళ్ళిపోయారు. సో అంతా హైలైట్ చేశారు. కానీ సినిమా చూపించే విధానం బాగాలేదు, మెయిన్ డైరెక్షన్ బాగాలేదని చెప్పుకోవచ్చు, స్టోరీ బాగాలేదని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా తర్వాత తందానే తానే నాన్న ఉంటది. ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తందానే తానే కుర్రాళ్ళకి మాత్రం ఒక్కలు కాదు, చాలా మంది ఇట్లాంటి చూడాలి కదా. కుర్రాలు అంటే చాలా బాగుంది అన్నమాట సినిమా. ఈ సినిమా క్లాస్ వాళ్ళకే కానీ మాస్ వాళ్ళకి అర్థం కాదు. క్లాస్ వాళ్ళకి మాత్రం అర్థం చేసుకుంటే మంచిగా అర్థం కాదు. వాళ్ళకు లేడీ డైరెక్టర్ కాబట్టి లేడీ డైరెక్టర్ అయినా కూడా ఫుల్ డైరెక్టర్ అసలు ఎలా చేసిందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఈ సినిమా ఒక లేడీ డైరెక్టర్ చేసిందంటే నమ్మలేకున్నాం అంతే. ఏం తీసింది అబ్బా రొమాన్స్ ఉందా మామూలుగా ఉంటావా? ఇంగ్లీష్ ఛానల్ అన్ని కలిపి చేసినట్టు అంతే. ఇంగ్లీష్ ఛానల్ మనం చేసింది ఏ హీరోయిన్ అంటే నాకు తెలిసినంత వరకు ఆయన కీర అద్వాని అంట కదా, కీరకాయ. అబ్బా కీర అద్వాని కీరకాయ లెక్క చేసిందా. కొరికి పొరకని కొరికి తినేసాడు ఆ సినిమాలో. కీర అద్వాని అయితే బాగుంది. సాంగ్ ఎట్లా ఉందండి? తపాయి సాంగ్ వచ్చింది కదా, ఏదో తపాయి. నాకైతే పాటలు ఏం అర్థం కాదు. ఇంగ్లీష్ పాటలు నాకేం అర్థం కాల. కరెక్ట్ బీచ్ కడ సాంగ్ మొత్తం బానే ఉంది. వచ్చారు, పోయారు, పడుకున్నారు, లేచారు, దొల్లాడారు, సౌందర్యంలో దూకారు, ఏం అర్థం కావట్లేదు. సినిమా మొత్తం ఇంగ్లీష్ ఏంటి. ఇంగ్లీష్ పాట అయితే బాగుంది. ఇంగ్లీష్ పాటలని రైట్. ఇప్పుడే టాక్సిక్ మూవీ చూడడం జండుపై పట్టుకెళ్ళారు సినిమాకి వచ్చినప్పుడు. అదే సినిమా నాయన ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఏదో చూస్తున్నా వచ్చానందుకు చూడాలి కదా అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ తో పోలితే సెకండ్ హాఫ్ ఇంకా దాని ఎటు నుంచి వెళ్ళిపోతే అలా కథ ఏంటో కూడా తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఆ సీన్స్ అనేది కంటిన్యూ ఉండదు, ఆ సీన్స్ అనేది కంటిన్యూషన్ ఉండదు. ఆ డైరెక్షన్ ఎడ్యుకేషన్ అనేది కూడా సరిగ్గా అనిపించింది మనకి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఎందుకు సీను ఎందుకు ఆర్ట్ పిక్చర్ అవడం కాదు, మమ్మల్ని పిక్చర్ చేశాడు. సినిమాలో ఏదైనా గొప్పగా ఉందంటే యశ్ యాక్టింగ్ సూపర్ పీస్ లో ఉంటుంది. యశ్ యాక్టింగ్ క్యాక్ లా ఉందన్నమాట. ఇంకా బీజిఎం కూడా చాలా బాగా కొన్ని చోట్ల బీజిఎం సూపర్. ఇక ఫస్ట్ హాఫ్ తో పోలితే ఫస్ట్ 2 ఫైట్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకంటే లేడీస్ తో ఫైట్ ఉంటది రెస్టారెంట్ లో, ఆ ఫైట్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. బాగుంది కూడా ఫైట్ల పరంగా ఒక 2-3 ఫైట్లు అయితే బాగా అనిపించినాయి. కానీ స్టోరీ స్క్రీన్ ప్లే టోటలీ మిస్ఫైర్ అన్న. అంటే ఏదో చేద్దాం అనుకుని టోటల్ గా మిస్ఫైర్ చేశారు. ఏదో పొడుగులు వేసాం కదా, ఏదో షూటింగ్ వెళ్ళాలి చేస్తాం, ఏదో రాసుకున్నాం కదా అన్నట్టుగా అనిపించింది. మరి యశ్ గారు ఇలాంటి కథకి, ఆ నారాయణ గారు ఇలాంటి కథకి అంత వాల్యూ ప్రొడక్షన్ అంత బడ్జెట్ ఎందుకు పెట్టడం అర్థం కాలేదు నాకైతే మాత్రం. హాలీవుడ్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ ఉన్నాయి. అంటే హాలీవుడ్ మూవీ చూసినంత ఫీల్ అయితే అనిపిస్తుంది మనకి. దేనివల్ల ఆ వెనకాల విఎఫ్ఎక్స్ అండ్ గ్రాండియర్ తో. కానీ నారాయణ గారికి టోటల్ ఒక్క ఎందువల్ల అంటే కనీసం 30% కూడా నిజంగా కలెక్ట్ చేస్తలేదు. నిజంగా నారాయణ గారు తన్ను గీత మోహన్ గారు మళ్ళీ మైక్ పట్టుకుంటే మాత్రం భయం వేస్తుంది ఆడియన్స్ కి. ఏంటో మళ్ళీ పట్టుకుంటే తనకు భయం వేస్తుంది, అంత దారుణంగా ఉంది. మన టాలీవుడ్ కి సూపర్ స్టార్ మెహర్ రెహమాన్ గారు, కన్నడకి మళ్ళీ ఇంకొక గీత మోహన్ దాస్ గారు, ఇంకో రెహమాన్ అదే సారీ మెహర్ రమేష్ గారు. నిజంగా చెప్తున్నా సినిమా అయితే ఏం లేదు, యూనివర్స్ గా చెప్పేస్తున్నాను. అట్ట ఫ్లాప్ సినిమా తల పోటు అంతే. థ్యాంక్ యూ.